ఏపీ సీఎం చంద్రబాబు ఆదరణ జాతీయ స్థాయిలో మరింత పుంజుకుందా? రాష్ట్ర రాజకీయాల్లో సత్తా చాటిన చంద్రబాబు దేశ రాజకీయాల్లోనూ కీలకం కాబోతున్నారా? తన ప్రమేయం లేకుండానే, తాను ఏమీ ఆశించకుండానే ఉన్నత పదవిని అలంకరించనున్నారా? ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, జాతీయ స్థాయిలో సీనియర్ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే ఏమనిపిస్తోంది? చంద్రబాబు ప్రస్తుతానికి ఏపీ ముఖ్యమంత్రి. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే భవిష్యత్తులో కేంద్రంలో చక్రం తిప్పబోతున్నారా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కారణం జాతీయ స్థాయిలో చంద్రబాబు చేస్తున్న పోరాటం, ఆయనకు లభిస్తున్న మద్దతు ఒకటైతే, సీనియర్ నాయకులంతా చంద్రబాబు పేరు జపించటం మరొక కారణం. ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయేతర పక్షాల ప్రధాని అభ్యర్థిగా రాహుల్ ఉంటారు అన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. ప్రధాని పదవి విషయంలో రాహుల్ గాంధీ కంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మేలన్నారు. మమతా బెనర్జీ, మాయావతి కూడా బెటర్ ఆప్షన్ అవుతారు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ మధ్య ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దేవేగౌడ కూడా ఇదే మాట అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకం కావాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు అని, ప్రత్యర్థులు పెట్టిన ఇబ్బందులను సవాళ్లుగా తీసుకుని పోరాడారు అని కొనియాడారు. దేశానికి చంద్రబాబు నాయకత్వం అవసరమన్న దేవేగౌడ చంద్రబాబును భావి భారత ప్రధానిగా సంబోధించారు. ఇది కూడా కేవలం సీనియర్ నాయకుల మాటల వరకే పరిమితం కాలేదు. ఇతర రాష్ట్రాల పత్రికల్లోనూ ఇదే విషయం మారుమోగుతోంది. అడుత్త ప్రథమర్ చంద్రబాబు నాయుడు అంటే కాబోయే ప్రధానమంత్రి చంద్రబాబు. ఈ పేరుతో ఏకంగా తమిళనాడులో పోస్టర్లు వెలిశాయి. వనక్కం ఇండియా అనే పత్రికలో వచ్చిన వార్తను పోస్టర్లుగా గోడలకు అతికించారు. సాధారణంగా తమిళులు ఇతరులను పొగడరు. కానీ విభజన తర్వాత ఏపీని అభివృద్ధి బాట పట్టించడంలో చంద్రబాబు విశేషంగా కృషి చేస్తున్నారు అని భావించిన ఒక ప్రముఖ తమిళ వారపత్రిక ప్రశంసల వర్షం కురిపించింది. బాబు ముఖ చిత్రంతో ఏకంగా 4 పేజీల కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలో ఏపీ అభివృద్ధి, చంద్రబాబు నాయుడు పనితీరుతో పాటు ఆయన వల్ల తమిళనాడు నుంచి పరిశ్రమలు ఏపీకి ఎలా తరలి వెళ్తున్నాయో పోసగుచ్చినట్లు వివరించింది. నవ్యాంధ్రను చంద్రబాబు పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చుతున్నారు అని ఆకాశానికెత్తేసింది. తమిళ నేతలు ఆయనను చూసి రాష్ట్రాన్ని ఎలా పాలించాలో తెలుసుకోవాలి అంటూ చురకలు కూడా అంటించింది. అప్పుడెప్పుడో ఒకే ఒక్కడు సినిమా సందర్భంగా తమిళ దర్శకుడు శంకర్ కూడా సీఎం చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తాడు. చంద్రబాబు పనితీరును చూసే ఒకే ఒక్కడు సినిమా తెరకెక్కించాను అని చెప్పాడు. అయితే ఎంతగా ప్రచారం చేసినా తనకు ప్రధాని పీఠంపై ఆసక్తి లేదని ఇప్పటికే చాలాసార్లు చంద్రబాబు చెప్పారు. అయినప్పటికీ రోజురోజుకి ఈ ప్రచారం ఊపందుకుంటోందే కానీ తగ్గడం లేదు. ఏదేమైనా ప్రస్తుతానికి రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో రాజీలేని పోరాటం చేస్తున్న చంద్రబాబు త్వరలో దేశ రాజకీయాల్లోనూ చక్రం తిప్పనున్నారా అనే చర్చ మాత్రం జరుగుతూనే ఉంది.